హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక లెర్నింగ్ వీడియోకి స్వాగతం అండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. వీవ్యాప్ గురించి మాట్లాడుకుందాం. ఎంతమందికి తెలుసో తెలియదు, దీన్ని ఎలా వాడాలో తెలుసో తెలియదు. ప్రతి ఇండికేటర్, ప్రతి స్ట్రాటజీలు వర్క్ చేస్తాయి సార్, కానీ వాడే విధానం తెలియాలి. ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, ఎందుకు వాడాలి, ఎందుకు వాడకూడదు అనే విషయం తెలుసుకుంటే అన్ని పనిచేస్తాయి సార్. ఓకేనా? ఓకే, వీవ్యాప్ వచ్చేసరికి వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అండి. ఇది మీకు ఏం చెప్తుందంటే బయ్యర్స్ అండ్ సెల్లర్స్, బుల్స్ వీళ్ళ మధ్యలో డిఫరెన్షియేషన్ చెప్తుంది అనమాట. మోస్ట్లీ దీన్ని మీరు స్టాక్స్ కోసం వాడుకుంటే ఉత్తమం అండి. లేదు నేను ఇంట్రాడే పర్పస్ బ్యాంక్ నిఫ్టీలో ఇండెక్స్లో వాడతాను అనుకుంటే ఇండెక్స్లో ఇది పాపప్ చేయడానికి రాదండి, పాపులేట్ అవ్వదు ఇండికేటర్. మీరు ఫ్యూచర్లో ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఫ్యూచర్ చూసుకుంటా ఏమంటారు ఇండెక్స్ చేయాలంటే కొంచెం రిస్కీ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. లేదు అంటే వీవ్యాప్ సపరేట్గా ఒక ఇండికేటర్ మనం తయారు చేసింది ఉంది, చూద్దాం ఫ్యూచర్లో మీకు షేర్ చేస్తాను. ఒక చిన్న ఇండికేటర్ చేసామన్నమాట, డైరెక్ట్ మనం ఇండెక్స్లో పాపులేట్ చేసుకోవడానికి. ఫైన్, అర్థమైంది కదా. అసలు వీవ్యాప్ ఏం చేస్తుంది, వాల్యూ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఏ రకంగా వాడచ్చు, లాంగ్ టర్మ్లో కూడా దీన్ని వాడొచ్చండి. లేదు షార్ట్ టర్మ్ పర్పస్గా కొంత ప్రాఫిట్తో తీసుకెళ్ళిపోతానంటే వీవ్యాప్ దగ్గర రిజెక్షన్స్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు, రైట్? ఓకే, దీన్ని నెక్స్ట్ ఫర్దర్గా చూద్దామండి. ఓకేనా? చూసారు కదా ఇక్కడ వీవ్యాప్ ఏం చేస్తుంది, ఎవరి కంట్రోల్లో ఉంది మార్కెట్ అనేది చెప్తుంది సార్. అలా అని చెప్పేసి ఇది 100% కాదండి, మీరు తరువుగా బ్యాక్ టెస్ట్ చేయాలి. ఓకేనా? వీవ్యాప్ షోస్ హూ ఈజ్ ఇన్ కంట్రోల్, ఓకే, అండ్ డిటర్మిన్ మార్కెట్ ట్రెండ్ గురించి చెప్తుందండి. సపోర్టర్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుందండి వీవ్యాప్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీవ్యాప్ అంటే ఏం చేస్తారు, వీవ్యాప్ అంటే ఒక లైన్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ పైన నుంచి కిందికి వీవ్యాప్ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు బ్రేక్ చేస్తే రిట్రేస్మెంట్ పుల్ బ్యాక్ తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు ఇది రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఓకేనా? మళ్ళీ మార్కెట్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అదే ఒకవేళ మార్కెట్ కింద ఉన్నప్పుడు వీవ్యాప్ పైన ఉన్నప్పుడు వీవ్యాప్ వైపు అప్రోచ్ చేస్తూ బ్రేక్ చేయకుండా ఇక్కడ రిజెక్షన్ క్యాండిల్ పడిందంటే ఓకేనా, అప్పుడు మళ్ళీ మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. అర్థమైంది కదా సార్? ఒకవేళ వీవ్యాప్ను డైరెక్ట్ బ్రేక్ చేస్తే ఇది మంచి మూమెంట్తో బ్రేక్ చేయాలి సార్. పుల్ బ్యాక్ వచ్చినప్పుడు రిజెక్షన్ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇక్కడ రెడ్ క్యాండిల్ ఉండాలండి, తర్వాత ఒక గ్రీన్ పడాలి, గ్రీన్ పడ్డ తర్వాతనే బుల్ సైడ్కి వెళ్ళాలి. సేమ్ రివర్స్ బేర్ సైడ్ అనమాట. రెడ్ క్యాండిల్తో ఫుల్ స్వింగ్లో బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ దీని దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు ఒక గ్రీన్ క్యాండిల్ ఉండాలి, దాని తర్వాత మళ్ళీ ఒక రెడ్ క్యాండిల్ పడాలి. ఈ రెడ్ క్యాండిల్ కింద ఎంట్రీ అవుతుంది, ఈ రెడ్ క్యాండిల్ పైన స్టాప్ లాస్ అవుతుంది. వీడియోని క్లియర్గా చూడండి సార్, స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ స్కిప్ చేసినా మళ్ళీ మీకు కన్ఫ్యూజన్స్ వచ్చాయంటే కష్టం అవుతుంది. ఒకటికి 2 సార్లు చూసినా ప్రాబ్లం లేదు, కానీ స్కిప్ చేసి మట్టుకు చూడకండి సార్ ప్లీజ్. ఓకేనా? రైట్. దీనికన్నా ముందు వీడియోస్ నచ్చుతుంటే మట్టుకి లైక్ చేయడం మర్చిపోకండి సార్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం 10% కూడా రావట్లేదు. మరి మీకు నచ్చట్లేదా, నచ్చకపోయినా ఎందుకు చూస్తున్నారో అర్థం కాలేదు. వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ మట్టుకు రావట్లేదు, కామెంట్స్ కూడా రావట్లేదు సార్. కొంచెం మాకు బూస్టింగ్ ఉంటుంది కదా, టైం స్పెండ్ చేస్తున్నాం కదా, అంతకుమించి ఏమవుతుంది సార్. ఇంత వాల్యూ కంటెంట్ సార్, మీరు ఎక్కడన్నా ఇంత క్లియర్గా ఓపెన్గా ఎవరైనా చెప్పారా? ఎంత ఓపెన్ కంటెంట్ చెప్తున్నాను సార్, ప్రైస్ యాక్షన్ కంటెంట్ చెప్తున్నాను సార్, ఎలా ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి అనేది. కొంచెం లైక్ చేస్తే మేము ఆనందపడతాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫైన్, నెక్స్ట్ చూసుకుంటే సింపుల్ సార్, వీవ్యాప్ని పెద్ద కాంప్లికేటెడ్గా ఆలోచించకండి. ఇదిగోండి, ఇఫ్ వీవ్యాప్ ఈజ్ రైజింగ్ దెన్ ఇట్ షోస్ బయర్స్ ఇన్ కంట్రోల్. ఓకేనా? వీవ్యాప్ ఫాలో అవుతుంటే సెల్లర్స్ కంట్రోల్లో ఉన్నట్టు, ఫ్లాట్ అంటే వీవ్యాప్ ఎటు కదలకుంటే రేంజ్ బౌండ్లో ఉన్నట్టు. ఓకే కదా? రైట్. అండ్ యూజ్డ్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా పనిచేస్తుంది సార్, చెప్పండి. ఇక్కడ మీరు క్లియర్ గమనించండి సార్, చిన్న సింపుల్ పాయింట్ చెప్తాను. ఇదిగోండి, ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ కలర్ లైన్ ఉంది ఏదైతే, ఇది నా వీవ్యాప్ సార్, ఇది ఓకేనా, ఇది నా వీవ్యాప్ అనుకుందాము. మార్కెట్ ఏం చేసింది సార్, పైనుంచి కిందికి బ్రేక్ చేసింది, పైకి వెళ్ళింది. ఓకేనా? ఈ టైం ఫ్రేమ్ నేను ప్రతిసారి చెప్తున్నాను సార్, టైం ఫ్రేమ్ తోని మీకు అసలు సంబంధం లేదు ప్రస్తుతానికి. స్ట్రాటజీ అంటే స్ట్రాటజీ లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బైక్ నడపడం వచ్చింది అనుకోండి సార్, మీకు బైక్ నడపడం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోండా బైక్ ప్రాక్టీస్ చేశారనుకుంటే తర్వాత వేరే మోడల్ బైక్ నడపలేమని కాదు సార్, అర్థమవుతుందా? నాకు హోండా ఒకటే వచ్చు, ఇంకా వేరే కంపెనీ రావు అంటే కాదు, అన్నీ ఒకటేసారి గేర్లు అట్నే ఉంటే
మీ ఎక్సిలేటర్ అట్నే ఉంటుంది, బ్రేక్ అట్నే ఉంటుంది, మీరు తోలే విధానం అంతే. నేను చెప్తాను సార్ టైం ఫ్రేమ్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను, అప్పటి వరకు వెయిట్ చేయండి. ప్రస్తుతానికి అయితే స్ట్రాటజీ మీద ఫోకస్ చేయండి. రైట్, నాకు ఎప్పుడైతే ఈ వీవ్యాప్ లైన్ కింద మార్కెట్ ఫ్లోట్ అవుతూ ఉంటే నేను దాన్ని బేరిష్ గానే కన్సిడర్ చేస్తాను అండ్ బేరిష్ వ్యూ కోసమే ఎదురు చూస్తాను సార్. అర్థమైందా? బేరిష్ వ్యూ కోసమే ఎదురు చూస్తాను. ఎప్పుడైతే మార్కెట్ దీన్ని బ్రేక్ చేసి పైన సస్టైన్ అవ్వడం మొదలు పెడుతుందో నేను అప్పుడు బుల్లిష్ వ్యూ కోసమే ఎదురు చూస్తాను. అంటే నా ఎంట్రీస్ బుల్లిష్ కోసమే చూస్తాను. అర్థమైంది సార్? ఎప్పుడు బుల్లిష్ చూద్దాము, ఎప్పుడు బేరిష్ చూద్దాం అన్నది. రైట్, చూడండి ఇక్కడ ఏమన్నాను, నా వీవ్యాప్ లైన్ ఉందండి. ఎప్పుడైతే వీవ్యాప్ లైన్ బ్రేక్ చేసి రిట్రేస్మెంట్కి వస్తుందో నేను చెప్పేది ఇదే సార్. ప్రైస్ యాక్షన్ ఒక రెడ్ దీని దగ్గరలో, ఇదిగోండి ఇది రిజెక్షన్ కనబడుతుందో, మళ్ళీ చూపిస్తుంటాను క్లియర్గా. రిజెక్షన్ క్యాండిల్ సార్, ఓకేనా. దీని తర్వాత రెడ్ వచ్చింది, రాకపోయినా పర్లేదు, ఇక్కడ గ్రీన్ వచ్చిన హ్యాపీయే. రైట్, ఒక రిజెక్షన్ క్యాండిల్ రావాలి, నెక్స్ట్ గ్రీన్ రావాలి. గ్రీన్ వచ్చిన తర్వాత ఎంట్రీ సార్. మీకు ఈ స్వింగ్ దగ్గర స్టాప్ లాస్ ఉంటుంది. క్లియర్ కదా? ఈ మూమెంట్లో మీరు ఎప్పుడు కావాలా దుంకకూడదు సార్. ఈ రన్నింగ్ మూమెంట్లో దుంకకూడదు. మార్కెట్ పోయిన తర్వాత ఖచ్చితంగా కిందికి వస్తుంది. దీని దగ్గర రిజెక్షన్ కానివ్వండి, లేదంటే దీని దగ్గరికి రానివ్వండి. వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ కన్నా గ్రీన్ క్యాండిల్ హయ్యర్ హై ఫామ్ చేయనివ్వండి. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంట్రీ తీసుకోవడానికి భయం కాదు. లేకపోతే మీరు ఇక్కడనే గ్రీన్ పడ్డది కానీ తీసుకున్నారంటే కొంప కొల్లేరు అవుతుంది. అర్థమైంది సార్? ఈ రెడ్ బ్రేక్ చేయాలి సార్. కాన్సెప్ట్ అన్నిటికీ సేమ్ ఉంటాయి సార్. మీరు అంతకుముందు చూసిన కాన్సెప్ట్లలో చూసుకున్నా సరే 3+3లలో ఎట్లయితే మనము హై బ్రేక్ చేస్తే తీసుకుంటాము, సేమ్ అంతే. రెడ్ హై బ్రేక్ చేసినప్పుడు తీసుకోవచ్చు. ఇంకొంచెం అంటే ఇది అప్పుడప్పుడు ఫెయిల్ బ్రేక్అవుట్స్ వస్తే ఇబ్బంది కాబట్టి క్యాండిల్ క్లోజ్ అయ్యేదాకా చూసుకుంటే దీనిపైన తీసుకోవచ్చు అనమాట. సింపుల్ కదా, అర్థమవుతుంది కదా? ఎందుకంటే వీవ్యాప్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్. కింద ఉంటే సపోర్ట్ కదా సార్, సపోర్ట్ లాగా వర్క్ చేస్తుందని. అదే వీవ్యాప్ పైన ఉంటే రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుందని. ఓకేనా సార్? చూస్తున్నారు కదా, గమనించండి అంతే. వీవ్యాప్ యాక్ట్ యాజ్ ఏ రెసిస్టెన్స్. రైట్, ఫైన్. నెక్స్ట్ చూద్దాం సార్. ఇంకా ఓకే, మార్కెట్ సేమ్ నేను చెప్పిందే ఉంటుంది సార్. మ్యాటర్ ఇది నేను వేరే పర్పస్ కోసం, నా అండర్స్టాండింగ్ కోసం నేను ప్రిపేర్ చేసుకున్నది కదా. అందుకే దీని గురించి ఇక్కడ ఉన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంతే, మళ్ళీ చదవట్లేదు అంతే. ఓకేనా? రైట్, ఇక్కడ చూసుకుంటే మీరు మళ్ళీ స్టెమ్ మరి ఎంట్రీ ఎలా తీసుకుంటాము, ట్రేడింగ్ ఎట్లా చేస్తాం అనేది మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను సార్. ఎప్పుడు కానీ స్టార్టింగ్లోనే 9:15 మార్కెట్ ఓపెన్ కాగానే మీరు వీవ్యాప్ గురించి ఆలోచించకండి సార్. ప్లీజ్ కొంచెం టైం ఇవ్వండి. ఫస్ట్ 30 to 45 మినిట్స్ టైం వదిలేసేయండి సార్. దాని తర్వాత వీవ్యాప్ గురించి మాట్లాడదాం. అట్లీస్ట్ 30 మినిట్స్ అయితే వదిలేయండి. రైట్, ఓకే. స్టెప్ 1లో ఏం చేస్తారంటే, ఇదిగోండి ఇలా బుల్లిష్ మూమెంటం ఉన్న క్యాండిల్ కానీ లేదా బేరిష్ మూమెంటం ఉన్న క్యాండిల్ కానీ మినిమం 3 ఉండాలి సార్. 2 to 3. ఓకేనా? ఒకటి చిన్నగా ఉండి 2 పెద్దగా ఉన్నా పర్లేదు, 2 పెద్దగా ఉండి ఒక చిన్నగా ఉన్నా పర్లేదు, మొత్తానికైతే ఒక 2 to 3 క్యాండిల్స్ ఉండాలి. ఈ మన వీవ్యాప్ ని క్రాస్ ఓవర్ చేస్తూ ఉండాలి. అది రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 ఏంటంటే, ఖచ్చితంగా రిట్రేస్మెంట్కి వస్తుంది సార్, అప్రోచ్ అవుతుంది. దీనికి వీవ్యాప్ దగ్గరకు అప్రోచ్ అవుతుంది. వీవ్యాప్ దగ్గరకు అప్రోచ్ అయిన తర్వాత ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ ఫామ్ అవుతుందో అది మీ సెలెక్షన్ క్యాండిల్ అనమాట. దానిపైన మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. క్లియర్గా సార్, అర్థమైంది కదా? ఎప్పుడు ఒకటి రెడ్లు 2 కానీ 3 కానీ 4 కానీ, లేదంటే ప్రీవియస్ గ్రీన్ కూడా బ్రేక్ చేసి కిందికి పోయినా సరే మీరు ఏం తీసుకోవద్దు సార్ ట్రేడ్స్. ఎప్పుడైతే వీవ్యాప్ కిందికి వెళ్ళకుండా మార్కెట్ రిజెక్షన్ ఒక గ్రీన్ ఫామ్ అవుతుందో, మంచి సాలిడ్ గ్రీన్ ఫామ్ అయితే అది మీ ఎంట్రీ క్యాండిల్ అవుతుంది. అర్థమైందా సార్? క్లియర్ కదా కాన్సెప్ట్? ఓకే, నెక్స్ట్ వేరే సైడ్ అయితే ఇలా ఉంటుంది. సేమ్ సార్, చెప్పాను కదా, మినిమం 3 క్యాండిల్, 1 2 3 3 క్యాండిల్లతోని బ్రేక్ చేయాలి. రైట్, బ్రేక్ చేసిన తర్వాత రిట్రేస్మెంట్కి వస్తుంది సార్. ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి ఒక రెడ్ ఫామ్ అవుతుందో, గ్రీన్ క్యాండిల్ బ్రేక్ చేసి రెడ్ ఫామ్ అవుతుందో ఇది మీ ఎంట్రీ సార్. మీరు గమనిస్తే ఇదిగోండి, మళ్ళీ మార్కెట్ ఆ లెవెల్కి వచ్చినా సరే మీకు ఏం టెన్షన్ లేదండి. అర్థమవుతుందా? కాకపోతే బయర్స్ కున్న పెద్ద బాధ ఏంటంటే డికే అవుతుంది ప్రైస్, అంతే. టైం డికే వల్ల ప్రైస్ మొత్తం మీకు కరిగిపోతుంది. అందువల్ల ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే మీరు ఎంట్రీ తీసుకున్న ప్రైస్ కాకుండా ఇంకా లాస్ కనబడుతుంది, అంతకుమించి ఏం లేదు. ఓకేనా సార్? అందుకే మీరు ఎంతైతే ప్రాఫిట్ వస్తే హ్యాపీగా ఉంటారో ఆ ప్రాఫిట్ తీసేసుకొని వెళ్ళిపోతే చాలా చాలా బెస్ట్. మీరు కొంచెం ప్రాఫిట్స్ వల్ల ఎక్కువ ప్రాఫిట్ సంపాదించగలుగుతారు సార్. ఓకేనా? నెక్స్ట్ రేంజింగ్ ఉంటుంది సార్. రేంజింగ్ ఇది కొంచెం చూసారా, రేంజింగ్ ఇలా మీకు అర్థం కాదనమాట. మీకు చూస్తే అర్థమైపోతుంది రేంజింగ్ మార్కెట్ వచ్చినప్పుడు. ఇక్కడ చూడండి, బ్రేక్ అయింది కదా, మన పైన నుంచి వచ్చింది అనుకుందాము, బ్రేక్ అయింది. కాకపోతే రిట్రేస్మెంట్ వచ్చిందో సార్ ఇక్కడికి, ఇక్కడ దాకా రాలే, మనం వెయిట్ చేస్తున్నాము. సో ఇలానే వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మన రూల్ ఏం సార్, ఇక్కడ ఒక రెడ్ ఫామ్ అయ్యేదాకా మనం మళ్ళీ పుట్ సైడ్ తీసుకోవద్దు కదా. ఇక్కడ ఏ రెడ్ రాలేదు, బ్యాక్ వెళ్ళిపోయింది. సో మీరు సేఫ్ అయినట్టే కదా సార్.
అర్థమవుతుంది సార్ కాన్సెప్ట్? మీరు సేఫ్ అయినట్టే కదా. మనకు ప్రైజ్ యాక్షన్ వస్తేనే తీసుకోవాలి సార్. నేను ప్రతిసారి వెయిట్ చేస్తాను. మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, నా లైవ్లో చూసుంటారు. నేను అసలు ట్రేడే తీసుకోకుండా కూర్చొని చూస్తూ ఉంటా. ఎందుకు అనుకున్నారు? నాకు క్లియర్ కట్గా ప్రైజ్ యాక్షన్ కనబడితే తీసుకుంటా. అప్పటికి కూడా కొన్ని లాస్ పోతాం సార్. అర్థమవుతుందా? అప్పటికి కూడా ఒక 30 to 40 రూపీస్ కోల్పోతాము. కానీ 30 to 40 రూపీస్ కోల్పోవడం చాలా ఉత్తమం కదా సార్. 100 రూపీస్ ఎంతకు తీయాలో అర్థం కాకుండా కన్ఫ్యూజన్ ఉండడం కంటే నాకు 30-40 రూపీస్ పోతాయని తెలిసినప్పుడు నేను అంతకే వెయిట్ చేస్తాను కదా సార్. రైట్, నో ప్రాబ్లం అండి. ఇలా సైడ్ వేస్ ఉన్నప్పుడు లైట్ తీసుకోండి సార్, ఇంకేం చేయలేము. ఇది గమనించుకోవాలి మీరు. బ్యాక్ టెస్ట్ చేస్తే అన్ని అర్థమవుతాయి సార్. ఇదిగోండి, రేంజ్ మార్కెట్లో క్లియర్గా ఉండదు సార్. అంతే సింపుల్గా చెప్పాలంటే రేంజ్ మార్కెట్లో క్లియర్గా ఉండదు. ఇంత పెద్ద రిజెక్షన్ రెడ్ క్యాండిల్ పడ్డది అనుకోండి, మీ స్టాప్ లాస్ ఇక్కడ పెడితే ఇంత అయితే స్టాప్ లాస్ పెట్టుకోలేరు కదా సార్. అర్థమవుతుందా? తీసుకోకూడని కండిషన్ చెప్తున్నాను సార్. అలానే మీరు ఇప్పుడు పైకి వెళ్ళింది, 3 క్యాండిల్తో బ్రేక్ అయింది, కిందికి వచ్చింది, వీవ్యాప్ దగ్గర రాలి, వీవ్యాప్ మళ్ళీ బ్రేక్ చేసింది, మళ్ళీ పైకి పోయింది. ఏమన్నా అర్థం ఉందా సార్ దీంట్లో? అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా లేదా? ఇదే రేంజింగ్ అనమాట. మీకు అర్థమవుతుంది సార్, మీరు వెయిట్ చేయండి. మార్కెట్ మీకు టైం ఇస్తుంది, మనం తొందరపడతాం అంతే. ఓకేనా సార్? రేంజింగ్ మార్కెట్లలో వదిలేయండి. రేంజింగ్ మార్కెట్లో ఎట్లా చేయాలనేది చూసారు కదా. ఒకసారి బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతుంది సార్ ఇంకా. ఓకేనా? రైట్, ఇది చూడండి. మనం ఏమనుకున్నాము, కిందికి బ్రేక్ అయిన తర్వాత పైకి టచ్ అయిన తర్వాత ఒక రెడ్ రావాలి. కానీ ఇదేం చేసింది, డైరెక్ట్ బ్రేక్ చేసి పైకి పోయింది. రైట్, మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ రివర్స్ వచ్చిందా? రివర్స్ వచ్చిన తర్వాత రిజెక్షన్ క్యాండిల్ తర్వాత గ్రీన్ రావాలి కదా. గ్రీన్ వచ్చింది. ఈ గ్రీన్ హై బ్రేక్ చేస్తేనే పైకి వెళ్ళాలి. అర్థమవుతుంది సార్? ఈ గ్రీన్ హై బ్రేక్ చేయాలి, పైకి వెళ్ళాలి. చేయలేదు, మళ్ళీ కిందికి వచ్చింది. అర్థమవుతుంది కదా? ప్రైజ్ యాక్షన్ ఇట్నే చూడాలి సార్ దీన్ని. ఓకేనా? దీన్ని టచ్ అయిన తర్వాత రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది, రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా? మీ స్టాప్ లాస్ వస్తుంది. మీ రేంజ్ సరే, ఈ రేంజ్ మటుకు చూసుకోవాలి మీ స్టాప్ లాస్ ఎంత ఉంటుంది అన్నది. దాన్ని బట్టి మీరు ట్రేడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇష్టం ఉన్నట్టు నాకు వచ్చింది కదా అని తీసుకున్నా కూడా కష్టం సార్. మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ స్టాప్ లాస్కి తగ్గట్టుగా ఎంత తీసుకుంటే బాగుంటుందో అంత తీసుకోండి సార్, అంతే. ఓకేనా? స్టాక్స్లో తీసుకుంటే మనకి చిన్న కండిషన్ సార్, ఏం లేదు, పెద్ద కండిషన్ కాదు, చిన్నది. ఏంటంటే చిన్న కండిషన్ ఏమంటే సార్, వీవ్యాప్ ఒకవేళ స్టాక్స్లో చూస్తుంటే కనుక మీరు మినిమం 10 minutes టైం ఫ్రేమ్లో చూడండి, 5 to 10 minutes ఏదైనా పర్లేదు. వీవ్యాప్ పైన మార్కెట్ ఉన్నంత వరకు దయచేసి పుట్టు ట్రై చేయకండి. వీవ్యాప్ కింద మార్కెట్ ఉన్నంత వరకు కాల్ ట్రై చేయకండి, అంతే, సింపుల్. దీంతో చిన్న యాడ్ ఆన్ ఏంటంటే పీవీవ్యాప్ అంటే పీవీవ్యాప్ ఏం లేదు సార్, ప్రీవియస్ డే ఉన్నటువంటి వీవ్యాప్. నెక్స్ట్ స్లైడ్స్లో చూపిస్తాను మీకు అది పీవీవ్యాప్ని ఎట్లా చూడాలనేది. ప్రీవియస్ డే ఉన్నటువంటి వీవ్యాప్ కూడా మీకు సపోర్ట్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది అనమాట. ఓకేనా? బై ఎంట్రీస్ కండిషన్ చూద్దాం సార్. 5 minutes టైం ఫ్రేమ్లో చూసుకోండి. వీవ్యాప్ పైన అండ్ పీవీవ్యాప్ పైన ఎబో మొత్తం కంప్లీట్గా క్లోజ్ అవ్వాలి సార్. అది అర్థమవుతుందా? ఫస్ట్ కండిషన్ ఏంటి సార్ ఎంట్రీకి అంటే మీకు ఎట్లా 3 క్యాండిల్ రావాలి, ఇక్కడ వీవ్యాప్ ఉంటుంది, దానిపైన క్లోజ్ అవ్వాలి. క్లోజింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ సార్. లైవ్లో ట్రేడ్ చేసే వాళ్ళకి తెలుసు క్లోజింగ్ అనేది ఇంపార్టెంట్. మార్కెట్ ఎంత పైకి పోయినా సరే మళ్ళీ విక్ కిందికి వచ్చేసి కింద క్లోజ్ అవుతుంది సార్, అప్పుడు తీసుకోవద్దు ప్లీజ్. ఓకేనా? బయింగ్ ఎంట్రీ అనేది ఈ క్యాండిల్ పైన అవుతుంది సార్. రిట్రేస్మెంట్కి వచ్చిన తర్వాత ఏదైతే క్యాండిల్ ఫామ్ అవుతుంది దానిపైన బయింగ్ ఎంట్రీ అనమాట. సెల్లింగ్కి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది సార్, అంతకుమించి ఏం లేదు. ఇందాక చెప్పింది సార్ ఇక్కడ మ్యాటర్ అంతా, జస్ట్ నేను రాసుకున్నది ఇదంతా, ఫైన్, నో ప్రాబ్లం. రైట్, ఇక్కడ చూడండి క్లియర్గా మనకి ఏం చేసింది సార్. ఇదిగోండి, ఇది డే అనమాట, ఇది నెక్స్ట్ డే. ఈ బాక్స్ స్టార్ట్ అవుతుంది సార్, ఇది రేపటి రోజు అనమాట. దీన్ని నేను పీవ్యాప్ అంటున్నాను, అంతే సార్, సింపుల్. సేమ్ వీవ్యాపే, కానీ ఇక్కడ మళ్ళీ వీవ్యాప్ కొత్త స్టార్ట్ అవుతుంది కదా కొత్త రోజుకి. సో ఈ ప్రీవియస్ డే ఏదైతే వీవ్యాప్ లైన్ ఉంటుందో దాన్ని పీవీవ్యాప్ అంటున్నా. ఈ పీవీవ్యాప్ లైన్ కాడ ఒక లైన్ వేసుకుంటే మీకు మార్కెట్ వచ్చినా ఇక్కడ మీకు సపోర్ట్గా పనిచేస్తుంది అని చెప్పబోతున్నాను నేను, అంతే. దాని యూజ్ అర్థం చేసుకున్నాను, అంతే. చాలా మంది ఇప్పుడు వీవ్యాప్ పైన ఉంది, ఒప్పుకుంటాను నేను కూడా, కానీ ఇక్కడ వీవ్యాప్ బ్రేక్ చేసింది కదా సార్ అని డౌట్ వస్తుంది. అర్థమైంది సార్? కరెంట్ డేట్ వీవ్యాప్ బ్రేక్ చేసింది కదా అనుకుంటారు, కానీ ప్రీవియస్ డే వీవ్యాప్ ఒక సపోర్ట్గా పనిచేస్తుంది అన్న విషయం గుర్తుంచుకోవాలి మీరు లైవ్లో ఉన్నప్పుడు. లేదు అనుకోండి, ఇక్కడ బ్రేక్ అయిందని చెప్పేసి పుట్ సైడ్కి వెళ్తారు, అప్పుడు మీరు ఏమవుతుంది, మీ లాస్ అవుతారు. ఇక్కడేమో మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది, తర్వాత బ్లేమ్ అవుతారు, నన్ను బ్లేమ్ చేస్తారు. ఓకేనా సార్? అందుకే ఒకసారి వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. పీవీవ్యాప్ లైన్ అంటే లైక్ ప్రీవియస్ డే ఉన్న వీవ్యాప్ అనేది మీకు పైనుంచి మార్కెట్ వస్తే సపోర్ట్ గాను, కింద నుంచి మార్కెట్ వెళ్తే రెసిస్టెన్స్ గాను వర్క్ చేస్తుంది, అంతే. క్లియర్గా సార్? రైట్, ఇక్కడ కూడా చూడండి, ఇది మార్కెట్ ప్రీవియస్ డేది. ఇక్కడ డే స్టార్ట్ అయింది, ఇక్కడ చూస్తున్నారు కదా, కొత్త డే స్టార్ట్ అయింది.
రైట్. సో ఈ ప్రీవియస్ డే వీవ్యాప్ ఉన్న లైన్ కాడ నేను లైన్ వేసుకున్నాను ఒకటి. మార్కెట్ కింద నుంచి ఇంత ఫాస్ట్గా పైకి వెళ్ళినా సరే ఇక్కడ రిజెక్షన్ వచ్చి మార్కెట్ ఏమైంది సార్ కిందికి వచ్చింది. మీకు ఇక్కడ అందరికి కనబడుతుంది కదా, ఇది కరెంట్ డే వీవ్యాప్ అండి. ఇది కూడా బ్రేక్ చేసింది, బట్ స్టిల్ క్యాండిల్ క్లోజింగ్ అవ్వలేదు. ఓకేనా, ఒకటే క్యాండిల్ ఉంది. ఇలా ఉంటే వర్కౌట్ అవ్వదు సార్. మెయిన్ కాన్సెప్ట్ ఇది, పీవీవ్యాప్ అనేది ఎట్లా పనిచేస్తుందో చూడండి అంతే. క్లియర్గా సార్? ఫైన్. ఇదిగోండి పీవీవ్యాప్ లైన్ అక్కడ దాకా రాకపోతే వదిలేయండి, పర్లేదు. పీవీవ్యాప్ లైన్ ఇక్కడ ఉంది, రైట్. ఫాల్స్ బ్రేక్అవుట్ ఇచ్చింది, మీకు తెలుసు కదా. కింది బ్రేక్ అయిన తర్వాత గ్రీన్ వచ్చినాక మళ్ళీ ఒక రెడ్ వస్తేనే మన ఎంట్రీ ఉంటుంది సార్. ఇంతకు మించి మీకు ఎట్లా అర్థమవుతుందో తెలియదు కానీ అర్థం చేసుకోండి, ఇంతే కాన్సెప్ట్, ఇంతే. కిందికి బ్రేక్ అయితే గ్రీన్ వచ్చినాక మళ్ళీ రెడ్ వచ్చి దాని లో బ్రేక్ చేస్తేనే ప్రైజ్ యాక్షన్ ఫుల్ఫిల్ అయినట్టు ఎంట్రీలు తీసుకోవచ్చు, రైట్. ఇక్కడ కూడా చూడండి కాన్సెప్ట్లో, ఇదిగోండి కిందికి బ్రేక్ అయింది, గ్రీన్ వచ్చిపోయింది. నాకు అవసరం లేదు, అర్థమైందా సార్? నాకు అవసరం లేదు. ప్రీవియస్ స్వింగ్ ఏమైనా ఉంటే అది స్టాప్ లాస్ పెట్టుకోండి సార్. ఒకవేళ సార్ ఇక్కడ నేను ఎంట్రీ అయిపోయింది కదా అనుకుంటే ప్రీవియస్ స్వింగ్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఆ క్యాండిల్ కింద అక్కడ దాకా ఏం రాదు, మీకు మంచి ప్రాఫిట్స్ రావాలని కోరుకుంటున్నాను సార్. ఫైన్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? ఇంకా ఏముండదండి, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. ప్రాక్టీస్ చేయండి అంతే. రిజెక్షన్ క్యాండిల్స్ ఇప్పుడు మీకు వీవ్యాప్ లైన్ లేదనుకోండి, ఈ రిజెక్షన్ క్యాండిల్ ఇక్కడ పడ్డా మీకు అర్థం కాదు. ఇది జస్ట్ పుల్ బ్యాక్ క్యాండిల్ అనుకుంటారు. పుల్ బ్యాక్ క్యాండిల్కి రిజెక్షన్ క్యాండిల్కి అర్థం చేసుకోండి సార్. పుల్ బ్యాక్ క్యాండిల్లో ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్ మొమెంటంలో పుల్ బ్యాక్ వచ్చింది అనుకోండి, మార్కెట్ బుల్లిష్ అవుతుంది. అదే బుల్లిష్ మార్కెట్లో రిజెక్షన్ క్యాండిల్ వచ్చింది అనుకోండి, మార్కెట్ బేరిష్ అవుతుంది. అర్థమైంది సార్? ఇవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి? ఇటువంటి ఇండికేటర్స్ దగ్గరనే ఫామ్ అవుతాయి, లేదంటే సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర ఫామ్ అవుతాయి. అట్లా ఫామ్ అయినప్పుడు దాన్ని పుల్ బ్యాక్ కింద తీసుకోవద్దు సార్. అందరూ తప్పు చేసేది, మిస్టేక్ చేసేది, డబ్బులు పోగొట్టుకునేది అన్నీ ఇక్కడనే. అర్థం చేసుకోండి సార్, అంతకుమించి ఏం లేదు. హోప్ వీడియోస్ నచ్చుతున్నాయి అనుకుంటాను సార్. నచ్చితే మటుకు తప్పకుండా లైక్ చేయండి సార్. లైక్ చేస్తేనే మాకు బూస్టింగ్ వస్తుంది కదా, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ.